చేసుకుంటే. కానీ చాలా మంది ఇప్పుడు అంతా బట్టలు ఇప్పుకొని తిరిగేది మా ఇష్టం అంటే అది సమాజంలో పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అవును, లేడీస్ అన్నారా? లేడీస్ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి మనం. అంతేగాని నువ్వు ఇలా ఈ డ్రెస్ వేసినావు, 1 పీస్ డ్రెస్ వేసినావు, నువ్వు 2 పీస్ డ్రెస్ వేసినావు, నేను ఇదే వేస్తా, అది ఏమొస్తుంది సొసైటీకి? మనం చూస్తూనే ఉన్నాం, చిన్నపిల్ల కాడికి వెళ్ళి వదలట్లేదు. సో ఏంటంటే కొంచెం జాగ్రత్త వేసుకోక వేరే వద్దన్నారు, బట్ కొంచెం జాగ్రత్త ఉంటే కొన్ని ఎట్లే ఉండాలో అలా ఇదే విధంగా చూసుకుంటే మన నిధి అగర్వాల్ గారు కూడా లులు మాల్ చాలా మంది మీద పడి బట్టలు ఉండడం వల్ల. అవును, అంతే కదా, చూసాను. అవును, అలా ఉండడం వల్ల ఎవరైనా పడ్డంలో రాంగ్ లేదు కదా. అంటే సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు అతను తప్పు చేశారు, ఓకే, కాకపోతే వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ సెలెక్టివ్ గానే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే శివాజీ గారు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు మళ్ళీ మొన్న తనుజతో బస్లో ఉన్నాడు, మరి తనుజని చాలా రెస్పెక్ట్ చేసి మాట్లాడాడు కదా. మేము అలా అనట్లేదండి, అనసూయ అని సినిమా వీళ్ళందరూ కూడా సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళే కదా బాగా ఇండస్ట్రీలో యాంకర్స్ హాట్గా కనిపిస్తుంది నాకైతే, వాళ్ళే కదా. సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిండొచ్చు తను. శివాజీ గారు అన్నది ఏం తప్పు లేదండి, తప్పు అయితే ఒక్కటే, ఏంది సామాన్లు అనే ఓటు అది చాలా పెద్ద రాంగ్. అది తను అపాలజీ అడగాల్సిందే. ఆఫ్టర్ దట్ తను మాట్లాడిందంతా కరెక్టే. వాళ్ళు చేయబట్టి బయట మేము కూడా అరే తను అడ్రస్ కొన్నారా, నేను ఇలాంటిదే కొంటా. సో వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి ఉంటారు. నాలాంటి వాళ్ళు సామాన్యులు కొనాలంటే కొనలేము కదా. శివాజీ గారు అన్నదంటే నాకు ఎక్కడ కూడా తప్పు అనిపించాలి. కాదమ్మా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటే సాంప్రదాయం అంటే ఒక పద్ధతిగా ఉండాలి. కానీ అలాంటి బట్టలు వేసుకుంటారు, కానీ మీ చూపు మారాలి, మీ బుద్ధి మారాలి అని మగవాళ్ళు తిడుతున్నారు కదా. దానిపై కరెక్ట్ కాదు. మనం ఎలా ఉన్నా మగవాళ్ళ బుద్ధి మారదు. సో నువ్వు నిండు డ్రెస్ వేసుకున్నా మారదు, నువ్వు 1 పీస్ వేసుకున్నా మారదు. అది చూసే విధానం కాదు. అండ్ ఇంకొకటి, మగవాళ్ళు అందరూ అలా ఉండరని నా ఒపీనియన్. చాలా ఉంటారు, బట్ 99% అలాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఏదో 1% బాగానే ఉంటారు మగవాళ్ళు కూడా. అందరినీ కలిపి అనొద్దని నేను అనుకుంటున్నాను. అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఒక మాట చెప్పడానికి మగవాడికి స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదండి, చెప్పాలి. శివాజీ గారు చెప్పింది అదే కదా. చెప్పాలి, చెప్తేనే కదా మేము ఏదైనా రాంగ్ చేసినా రైట్ చేసుకోవడానికి. శివాజీ గారు మాట్లాడింది అదే, ఒక అమ్మలాగా ఉండండి, చీర కట్టుకొని మీరు ఇలాంటి ఎందుకు వేసుకోవడం. అంత వల్గర్గా ఉండండి అని చెప్పలే. కొంచెం తెలియంటి అమ్మాయిలకి ఉండండి, పద్ధతిగా ఉండండి, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. సో తను చెప్పింది కూడా అదే కదా. ఏమంతా ఎందుకు వీళ్ళంతా చిన్మయి కానీ అనసూయలంతా ఈ విధంగా ఎందుకు ఫైర్ అవుతారు? చెప్పాను కదా, వాళ్ళకి ఎలాంటిదంటే అమ్మ 1 పీస్ డ్రెస్ వేసుకోండి, స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోండి. సో ఇలాంటి వర్డ్స్ చెప్పాలి. పద్ధతిగా ఉండండి, తెలుగు అమ్మాయిలకు ఉండండి చెప్పకూడదు అది. ఓకే, సొసైటీలో మానభంగాలు, చిన్నపిల్లలకి ఏదైనా జరిగితే ట్వీట్ వేయని వాళ్ళు ఇలాంటి బట్టల విషయం వచ్చేకి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? ఇక చెప్తున్నాను కదండి, వాళ్ళకి ఏంటంటే లైక్ ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పేసిన సగం